హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శాన్గా న్యూస్ 10. ఇది బిగ్ బాస్ రివ్యూ కాదు. జనరల్గా ఒక మూవీ జరిగిన ప్రమోషన్ జరిగిన రివ్యూ. సో అందరికీ తెలుసు. సో కొత్త మూవీ చెప్పేది ఏంద్రా అని కూడా ఉండొచ్చు. బట్ ఇది నా జనరల్ ఒపీనియన్. మీకు నచ్చితే తీసుకోవాలి, నచ్చకపోతే మీరు బ్లేమ్ అనేది తీసుకోండి. బట్ నా ఒపీనియన్ ఏంటంటే, మనకు తెలుగు ఇండస్ట్రీలో ఆల్రెడీ ఒక తాత ఉన్నాడు రిపోర్టర్గా. ఇప్పుడు కొత్తగా ఒక అక్క వచ్చింది. సో తాతతోనే చచ్చిపోతున్నాం రా నాయన అంటే, తాత మొన్న వచ్చి మంచు లక్ష్మి గారికి సారీ చెప్పారు. సో తను చేసిన ఓవరాక్షన్ కన్నిటికి ఏదో ఒక రోజు నీ ఓవరాక్షన్ నీకే తిప్పకూడదు. సో తాత ఇప్పుడు మళ్ళీ వచ్చి సారీ మంచు లక్ష్మి గారు అని చెప్పి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అయిపోయింది అనుకున్న లోపల కొత్తగా ఒక వచ్చింది ఫామ్లకి. సో మీరు ఫేమస్ గానికి పక్క వాళ్ళని కించపరిచి మాట్లాడడం చాలా తప్పు. అంటే నేను పెద్ద పెద్ద రివ్యూర్ కాదు, తప్పు కాదు. నాకు సినిమా మీద ఉన్న ఇష్టం, నాకు సినిమాలు అంటే పిచ్చి. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా తప్పకుండా చూస్తా. అది పిచ్చి సినిమా అయినా కూడా చూస్తాను. సో అంత అభిమానం కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. ఏంటంటే, అక్క మీ పేరొద్దు, కానీ మీరు అడిగిన క్వశ్చన్ చాలా తప్పు. ఎందుకంటే తను ఇచ్చింది 2 బ్లాక్ బస్టర్స్. అది నువ్వు చూసినావో చూడలేదు నాకు తెలీదు. హీరో మెటీరియల్ కాదన్నప్పుడు ఫస్ట్ సినిమాకు రిజెక్ట్ చేస్తే ఇంకా సెకండ్ సినిమా చేయకపోవు కదా. సో తను సెకండ్ సినిమా థర్డ్ సినిమా కూడా చేస్తున్నాడంటే ఆయనకి హీరో మెటీరియలే కదా. సంపనేష్ బాబు హీరో మెటీరియలా కాదు కదా. ఇక్కడ చుట్టుపక్కల ఉన్న హీరో మెటీరియల్ సంపనేష్ బాబు అంటే మళ్ళీ నువ్వు ఈ కౌంటర్ పేరు పెట్టారు. సో సంపనేష్ బాబు అనట్లేదు. చాలామంది హీరో మెటీరియల్స్ ఉన్నా కాకుండా ప్రతి ఒక్కరూ హీరో మెటీరియలే. అది విలన్ అయినా కమెడియన్ అయినా ఎవరైనా హీరో మెటీరియలే. చాలామంది కమెడియన్స్ కూడా హీరోగా చేసిన క్యాండిడేట్లు ఉన్నారు ఇక్కడ. సో సినిమా బాగుంటే మనం అందరినీ ఎంకరేజ్ చేస్తాం, సినిమా బాగాలేకపోతే చూడం. సో ఇదే మాట నువ్వు తెలుగు ఇండస్ట్రీలో అడుగుంటే ఇప్పటికి రచ్చ అయ్యేది. నువ్వు ఎవరిని అడగాలనుకున్నావు తెలుగు ఇండస్ట్రీలో? ఒక్క హీరోని అడుగు, ఆ మాట రచ్చ అయ్యేది. కానీ పక్క స్టేట్ నుంచి వచ్చిన వానికి మనం ఇంత రెస్పెక్ట్ చేయాలి. సో వాళ్ళు మనకి ఎట్లా ఇవ్వకపోయినా, సో ఎందుకంటే కిరణ్ అబర్వన్ గారికి కే ర్యామ్ మూవీకి థియేటర్స్ ఇవ్వట్లేదు, చెన్నైలోని డిస్కషన్ జరుగుతుంది. అది వాళ్ళు పర్సనల్ చూసుకోవాలి. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు కదా, ప్రొడ్యూసర్లు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు. సో అది వాళ్ళు చూసుకుంటారు. కానీ నువ్వు ఉన్నావు చూసినావా అక్క, మీరున్నారు, సారీ మళ్ళీ నువ్వు అంటావు, మీరున్నారు చూసినావా, ఇంకొక హీరోని కానీ ఇంకొక పర్సన్ కానీ తీసి పడేసేంత రైట్ నీకు లేదు. నువ్వు రిపోర్టర్వా అని కూడా అడగొచ్చు కదా. నువ్వు రిపోర్టర్ మెటీరియల్ అని కూడా అడగొచ్చు కదా అక్క. సో అడగలేము కదా. సో అందుకే పక్క వాళ్ళని కించబడి, ఎందుకంటే తను మీకు బయట స్టేజ్ మీద మాట్లాడకపోవచ్చు. అంతమంది ఉన్న హాల్లో నువ్వు ఆ క్వశ్చన్ అడిగితే సమాధానం తనకు చెప్పే సమాధానం తనకు ఉంది, ముందుకు వస్తున్నాడు. కానీ శరత్ గారు పక్క నుంచి మైక్ తీసుకొని తను చెప్పారు ఆన్సర్. నీకు అప్పుడే అనిపించాలి. నెక్స్ట్ ఇలాంటి పిచ్చి కాంట్రవర్సీ క్వశ్చన్లు, చిల్లర క్వశ్చన్ అడిగి తాతలాగా ఫేమస్ కావాలో, బామలాగా ఫేమస్ కావాలో, ఇంకొకలాగా ఫేమస్ కావాలో వద్దు. వచ్చిన మన తెలుగు దగ్గరకు వచ్చిన వాళ్ళకి, మన ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళకి, మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి నీకు నచ్చితే సినిమా చూడు, నచ్చకపోతే సినిమా చూడకని చెప్పు. రివ్యూ చెప్పొచ్చు, కానీ అది ఇట్లా పక్కని హట్ చేసేంత వరకు చేయకూడదు. అని నువ్వు చెప్పింది రివ్యూ కూడా కాదు. ఆ సినిమా రిలీజ్ కాకముందే తన కాంట్రవర్సీ కావాలని చెప్పి ఏదో ఒక క్వశ్చన్ ఇష్టం. సో ఇది కొత్త స్ట్రాటజీ అని మేము అనుకుంటున్నాం. ఇది బిగ్ బాస్లో పనికొస్తుంది. సో వద్దు. ఇంకోసారి ఇలాంటి రివ్యూస్ అండ్ ఇలాంటి మాటలు ఈ ప్రదీప్ అనే కాదు, ఏ చిన్న హీరో కానీ, చిన్న ప్రొడ్యూసర్ కానీ, చిన్న ఆర్టిస్ట్ని కూడా అనకూడదు. ఎందుకంటే ఎవరి లైఫ్ ఎలా ఉంటుందో, ఎవరు ఎప్పుడు తిరుగుతారో, ఎవరు ఎప్పుడు స్టార్ అవుతారో తెలియదు. మనం అదే పొజిషన్ ఉన్నాం అనుకో, రేపు పొద్దున వాళ్ళ ముందు నిలబడలేము అక్క. సో ఇంకొక తాత ఎవరైనా చూడకండి. సో ప్లీజ్ గివ్ సమ్ రెస్పెక్ట్ టు అదర్ యాక్టర్స్ అండ్ అదర్ ఇండస్ట్రీస్ ఆల్సో. ఎందుకంటే మన మూవీని ప్రతి ఇండస్ట్రీలో రిలీజ్ చేస్తున్నాము, ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళ సినిమాలు మరి కొన్ని ఫ్యాన్స్ వాళ్ళ డిస్టర్బెన్స్ ఉంటే కానీ అన్ని సినిమాలు కావట్లేదు కదా. సో అందుకే ఇప్పుడే మీరు ప్రదీప్ని అనొచ్చు. ఇంతకుముందు ఇదే జర్నలిజం ముందు ఉంటే రజనీకాంత్ అనలేరా, చిరంజీవి గారిని అనలేకపోయారా, అమితాబ్ బచ్చన్ అనలేరా, రవితేజ గారు అనలేకపోయారా, పవన్ కళ్యాణ్ కూడా అనే రకం మీరు. సో అందుకే ఈ కాంట్రవర్సీ క్వశ్చన్స్ కానీ పక్కనే హట్ చేసే మాటలు మాట్లాడొద్దు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే, మేము రివ్యూర్ కాదు, బోర్ కాదు, ఒక్క ఫ్యాన్గా, సినిమా అభిమానిగా చెప్తున్నా. మీ ఇలాంటి పిచ్చి క్వశ్చన్లు మీరు కానీ మీ రిపోర్టర్స్ కానీ ఆపకపోతే మేము మీ మీద రివ్యూ చేస్తే వస్తుంది. ఇక రివ్యూ అండ్ రిపోర్టర్స్ అని వస్తుంది. కొత్తగా పెడుతున్న ఛానల్లో అది క్లిక్ అవుతుంది. సో అందుకే మీ పిచ్చి మాట్లాడకుండా అడగండి, క్వశ్చన్స్ పనికొచ్చే క్వశ్చన్స్ అడగండి, మనోభావాలు దెబ్బతిన్న క్వశ్చన్స్ అడగండి, అది ఉపయోగపడే క్వశ్చన్ అడగండి అవతల వ్యక్తికి. అంతే తప్ప పిచ్చి క్వశ్చన్లు అడిగి కాంట్రవర్సీ అయ్యి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో మేము చేసిన వీడియో అనుకో చాలా, నువ్వు కూడా దానికి చేసినావని. నేను దానికి చేయలేదు, నేను సినిమా పిక్చర్గా చేస్తున్నా. సో సినిమా అంటే నాకు అంత అభిమానం చేస్తున్నా. ఇంకోసారి ఇలాంటి క్వశ్చన్స్ కానీ పిచ్చి చేసాలు కానీ ఏ కూడా చెప్పి అడుగుతున్నాను. బాయ్.